ఏది ఊరికే ఉంది, యాదృచ్ఛికం ఏది కాదండి. ఇవాళ మీకు వచ్చిన ఈ రకంగా జరగడానికి వెనకాల ఏదో ఒక భగవన్ నిర్ణయం అనేది ఒకటి ఉంది. ఈ అవకాశం కల్పించిన భగవంతుడికి శతకోటి వందనాలు. ఇకపోతే వారు చాలా ఈ పుస్తకం చూడగానే మామూలు పుస్తకం ఆవిష్కరణ అంటే నేను కాస్త చిన్న పుస్తకం ఉంటుంది అనుకున్నాను. రియల్గా ఇది చాలా ఉద్గ్రంథం రాశారు ఆయన. ఇవాళ ఉండే సొసైటీలో ఇది అవసరం కూడా, ఎందుకంటే జ్యోతిశాస్త్రం మీద అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటి మీద రకరకాల వ్యాఖ్యలు, వితండవాదాలు రకరకాలుగా చేస్తూ చాలా కన్ఫ్యూజన్ కలిగించే స్టేజ్లోకి తీసుకుపోయారు చాలామంది. దానివల్ల జ్యోతిశాస్త్రానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. అందుకగా అంటే ఇప్పుడు నేను కొంచెం డైవర్ట్ అవుతాను టాపిక్ నుంచి. జ్యోతిషం అసలు శాస్త్రమేనా అసలు అని అడుగుతూ ఉంటారు చాలామంది. అదేంటండి, చాలామంది మీరు టీవీ డిబేట్లో చూస్తూ ఉంటారు. సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, ఇంకా మిగతాది గ్రహాలు కాదు, ఎక్కడో ఉంటే చిన్నది ఇంతసారి కనిపిస్తుంది. కుజుడు కంటికి కనిపించినట్టు ఉంటాడు. కుజుడు ఆల్మోస్ట్ కనిపించడు, ఎప్పుడో సంవత్సరానికి ఒక 10 రోజులు తప్ప. వీళ్ళు భూమి మీద ఏం ప్రభావం చూపిస్తారు, అసలు ఏంటి అంతా కూడా క్రాష్ అనుకుంటున్నారు వేసేవాళ్ళు చాలామంది అన్నారు. అయితే ఇక్కడ ఒకటి తీసుకోవాలండి, జ్యోతిష్కులు అందరూ కూడా ఏదో వ్యాపారాలు చేసేసుకొని డబ్బులు సంపాదించేసుకోవాలి. నేను జ్యోతిషం నేర్చుకున్నానంటే అది నాకు తెలియకుండా వచ్చేసింది. ఒక 45-46 years బ్యాక్ మొదలుపెట్టాను. నాకు తెలియదు దీనిలో ఏదో సంపాదించుకున్నాను. ఆ రోజు నేను కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసుకునేవాడిని. ఈ 45-46 సంవత్సరాల్లో మెరకిల్స్ చూశాను, గ్రహాలు చేసే మెరకిల్స్. కొన్ని వేల హారోస్కోప్స్ పరిశీలించినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఇంత చిన్న ఒక చుక్క కుజుడు ఇంత ప్రభావాన్ని కల్పిస్తాడా అని చెప్పి ఆశ్చర్యపోయేసాను. వాళ్ళు కూడా ఆశ్చర్యమే, నిజంగా అది జరుగుతుందా, అతనే జరిపిస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా శక్తి ఉందా అని. శక్తి అయితే ఉందండి. మనం భూమి మీద ఉన్నాం, పంచభూతాలతో మన శరీరం తయారైందని అందరికీ తెలిసిందే. అయ్యా ఇక్కడ ఉద్దర పండితులు ఉన్నారు, వాళ్ళ కోసం, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. కొన్ని విషయాలు, ప్రాథమికమైన విషయాలు కూడా కొన్ని వస్తాయి, అని చేత కాస్త వెయిట్ చేయండి. మనం ఈ భూమికి ఇమీడియట్గా మనకు కనిపించేవన్నీ కూడా నిప్పు, నీరు, ఎర్త్, గాలి, ఈ నాలుగింటిని కూడా ఈ ఆకాశం మనకు తెలియకుండా అసలు ఎంత అనంతమైన ఆకాశం, వీటన్నింటినీ కూడా పెర్వేడ్ చేసి వీటన్నింటి మీద కూడా వాటి ప్రభావం చూపిస్తూ మార్పులు కనిపిస్తుంది. మనం చూసిన ప్రతిరోజు పొద్దున్న ఉన్నట్టు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంకాలం ఉండదు. సూర్యుడి వల్ల మార్పులు, చంద్రుడి వల్ల మార్పులు, ఇలా జరుగుతున్నాయి. ఈ మార్పులు మనం కేవలం సూర్యుడి వల్ల, చంద్రుడి వల్లే కాదు, కుజుడు వల్ల. అంత దూరంలో కుజుడు, అంత చిన్న గ్రహం అక్కడెక్కడో ఉన్నాడు. మనకంటే చాలా పెద్ద గ్రహాలు ఉన్నాయి. గురువు అనే 100 రెట్లు పెద్దది భూమి కంటే, కానీ మనకి ఇంతే కనిపిస్తాడు. కానీ అంత దూరంలో అంతే ఉండడం మనకి చాలా మంచిది. ఆ శని అంత దూరంలో ఉండడం మంచిది. అదే చంద్రుడిలో ఉన్నాడు అనుకోండి, భూమి ఉండేది కాదు, మనం ఉండేవాళ్ళు కాదు అని అనిపిస్తే అర్థమవుతుంది. ఇక్కడ చిన్న విషయాలు, వీటి తత్వాలు అన్నమాట. అవి మన మీద వాటి వల్ల పరస్పర ప్రభావం వల్ల చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు చెప్తాం శుభగ్రహాలు, పాపగ్రహాలు అని చెప్పి చెప్తుంటాం. చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటండి గ్రహానికి శుభత్వం పాపత్వం ఏంటండి, స్త్రీ గ్రహం పురుష గ్రహం అంటారు ఏంటండి అంటే, నిజమే కదా, అదే గ్రహం ఉంది శుక్రుడు అన్నాం, మళ్ళీ దానికి స్త్రీత్వం అంటగట్టాం, అంటున్నాం. మళ్ళీ ఇది చాలా వినేవాళ్ళకి ఆడగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకుండే జ్యోతిశాస్త్ర గ్రంథాల్లో గురువు శుభుడు, కుజుడు పాపి, శని పాపి అని చెప్తారు. కానీ రియల్గా ఏ పుస్తకంలో కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ దొరకదు. మనకి శుభుడిని ఎందుకు అన్నారు, పాపిని ఎందుకు అన్నారు, శుక్రుడు ఎలాగా ఏ రకంగా శివుడు అయ్యాడు, ఏ రకంగా స్త్రీ గ్రహం అయ్యాడు, చంద్రుడు ఏ రకంగా పాప అయ్యాడు, ఇది చాలా దొరకదు. సో దాని గురించి నా రీసెర్చ్లో మాత్రమే నేను కలుపుకుని 2-3 విషయాలు చెప్తాను. సో దట్ ఇక
ఇక్కడ ఉండే చిన్న వయసు వాళ్ళకి దాని మీద కొంత నమ్మకం అవగాహన కల్పించాలి. శని ఎంతో దూరంలో ఉన్నాడు మనకి. అంత దూరంలో ఉండడం వల్ల అతనికి సూర్యుడు కాంతి పడుతుంది తప్పించి సూర్యుడు కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది తప్పించి సూర్యుడు వేడి చాలా తక్కువ. అందువల్ల శని అతి శీతల గ్రహం. శని మీద ఉండే క్లైమేట్ కూడా భయంకరమైన మైనస్లు వెళ్తూ ఉంటున్నాడు. అతి శీతల గ్రహం. అందువల్ల అతి శీతలత్వంలో ఏంటంటే డ్రైనెస్ వేరే వచ్చేస్తుంది. విపరీతమైన మనకి విపరీతమైన చలికాలం వచ్చేటప్పటికి చెయ్యి ఒళ్ళు పగిలిపోయి, మూతి పగిలిపోయి, పెద్దలు పగిలిపోయి నానా బీభత్సం అయిపోతుంది. మరి శని గ్రహం ఉండే ప్రభావానికి విపరీతమైన డ్రైనెస్. అలాగే కుజుడు దగ్గరికి రండి. కుజుడు ఆయన మీద ఉండే కొన్ని మూలకాల వల్ల ఆ సూర్యుడు కాంతి ఆయన రిఫ్లెక్షన్లోనూ మొత్తానికి అబ్జర్ప్షన్లోనూ విపరీతమైన వేడి ఉన్నవాడు. దానికి కూడా ఏంటంటే తను ఆ వేడిని రిఫ్లెక్ట్ ఎక్కువ చేసి తను డ్రై ప్లానెట్. అతి హీట్, అమితమైన డ్రైనెస్ కుజుడి మీద ఉంటుంది. అదే గురుడు దగ్గరకు మీరు వచ్చేటప్పటికి సమతి శీతోష్ణ ప్రభావం. గురుడు యాక్చువల్గా మన ఈ మధ్య చూసాం చాలా వాయువులు ఎక్కువ, అసలు ల్యాండ్ హార్డ్ సర్ఫేస్ లేదని చెప్పి శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. సమశీతోష్ణ గ్రహం. ఆయన మీద ఎక్కువ వేడి ఉండదు, చల్లదనం ఉండదు. అట్ ది సేమ్ టైం ఆయన హీట్ తక్కువ, మాయిస్ట్, తేమ ఎక్కువ ఆయన దగ్గర. తేమ కంటే సమశీతోష్ణ స్థితి ఆయన దగ్గర ఎక్కువ. అందువల్ల అది గురువు లక్షణం. శుక్రుడి దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ గురువు లక్షణాలే కానీ ఇన్వర్స్ అనమాట. ఆయన దగ్గర తేమ ఎక్కువ, సమశీతోష్ణ స్థితి కొంచెం తక్కువ. నెక్స్ట్ చంద్రుడి దగ్గరకు వచ్చాం అనుకోండి, కంప్లీట్గా తేమే ఆయన దగ్గర. సూర్యుడు తాలూకు కాంతి రిఫ్లెక్ట్ చేసేటప్పుడు స్ట్రైట్గా వేడి వెచ్చదనాన్ని ఇస్తాడు తప్పించి ఆయన కంప్లీట్గా తేమ ఇస్తాడు. బుధుడి దగ్గరికి వచ్చాం, అతి దగ్గరగా ఉంటాడు సూర్యుడికి, అతి ఫాస్ట్గా తిరుగుతుంటాడు సూర్యుడి చుట్టూ. సో ఏమైపోతుంటుందంటే క్లైమేట్లో ఎవ్రీ 5-10 minutes చేంజ్ అయిపోతుంటుంది. చల్లగా ఉంటాడు, వేడిగా ఉంటాడు, అతి వేడి, అతి చల్లగా ఇస్తూ ఉంటాడు. సో ఈ క్వాలిటీస్ వల్ల వాటిని శుభులు పాపుగా చేశాడు. శని చల్లదనం, డ్రైనెస్, ఈ రెండు కూడా ఏంటంటే మ్యాటర్ని డికంపోజ్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి. అందువల్ల ఆయన పాప. అతివేడి, డ్రైనెస్ అగైన్ మ్యాటర్ని డిస్ట్రాయ్ చేస్తాయి. సో కుజుడు పాప. సమశీతోష్ణ స్థితి, మాయిశ్చర్, ఈ రెండు కూడా పంటలు పండిస్తాయి, పాలన సాగిస్తాయి, మీకు పోషకాలను ఇస్తాయి, న్యూట్రియేటివ్ అని. అందువల్ల గురుడు శుక్రుడు. అదే శుక్రుడు కూడా శుక్రుడు. చంద్రుడి దగ్గరకు వచ్చేటప్పటికి పూర్ణచంద్రుడు చూడు, చిన్నచంద్రుడు పాపాణం. సో పూర్ణచంద్రుడు మాయిశ్చర్ చాలా కావాలి. మీరు చూడండి, పౌర్ణమి దగ్గరికి వచ్చేటప్పటికి ఔషధులన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా శక్తితో ఇదవుతుంది. అందుకోసం పౌర్ణమి నాడు మీ మూలికలు కలెక్ట్ చేసి వైద్యులు వాడతారు ఆయుర్వేదిక్ ట్రెడిషన్లో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పౌర్ణమి నాడు ఒక జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి గిల్లండి, చిక్కటి పాలు పొగలా కాకపోతుంది. అదే జిల్లేడు చెట్టు దగ్గరికి సేమ్ చెట్టు అమావాస్య నాడు వెళ్ళండి, గిల్లండి, నీళ్లు కలిపేసినట్టు ఏదో లైట్గా తెలుపులో ఉండి నీళ్లు కారుతాయి. ఒక పర్టికులర్ యోగంలో అమావాస్య నాడు గిల్లండి, కేవలం నీళ్ళే కారుతాయి. ఇది చీరవృక్షాలన్నింటి కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఇది వరాహమేరుడు చెప్పాడు ఆ రోజుల్లో, ఇలా జరుగుతుంది అందువల్లనే అమావాస్య బ్యాడ్ మనకి, పౌర్ణమి మంచిది. సో చంద్రుడు ఇక్కడ బుధుడు దగ్గరకు వచ్చేటప్పటికి అటు డ్రైనెస్ ఇటు మాయిస్ట్ డబుల్ ఉన్నది కాబట్టి ఆయన నపుంసక గ్రహం అన్నాడు. అటు కాదు ఇటు కాదు. ఇక స్త్రీ గ్రహం ఎందుకంటే ఆర్ద్రత, మాయిశ్చర్ చాలా ఎక్కువ. శుక్రుడి దగ్గర, చంద్రుడి దగ్గర మాయిశ్చర్ ఉంది విపరీతంగా. స్త్రీ లక్షణం ఆర్ద్రత కలిగి ఉండడం, హృదయ ఆర్ద్రత మనకి అమ్మవారి ఇచ్చిన గొప్ప లక్షణం. అందుకోసం అవి రెండు స్త్రీ గ్రహాలు. బుధుడు నపుంసక గ్రహం అయ్యాడు. సో ఇలాగా మీనింగ్ లేకుండా కూడా మనకి ఏది శాస్త్రంలో ఏ పాయింట్ చెప్పలేదు. ఋషులు చాలా అద్భుతంగా మనకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అదే అన్నమాట. సో ఇది ఒక పాయింట్. అలాగే ఇంకో పాయింట్ చంద్రుడి గురించి చెప్తా. ఇప్పుడు మనకి చూడండి, చంద్రుడు పౌర్ణమి నాడు, అమావాస్య, మిగతా రోజుల్లో కూడా చంద్రుడి మీద పడే కాంతికి సరిపోయేటట్టుగా మనకి సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. అది ఏదో గ్రావిటేషన్ కొట్టి పారేస్తాడు. గ్రావిటేషన్ అంటే ఆ గ్రావిటేషన్ పుల్ ఉంటే కేవలం నీళ్ళ మీద ఎందుకు ఉండాలి, మిగతా ఏ ఐటమ్
లూజ్గా భూమి మీద ఉండే ఏదైనా ఐటమ్ లేచిపోవాలి న్యాయంగాను. కేవలం వాటర్ మీద ఎందుకు ఆ గ్రావిటేషన్ ఉంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. దీనికి సమాధానం ఎవరు చెప్పలేదు. మీరు ఇంకోటి ఏంటంటే, మనం ఆస్ట్రాలజీలో ఈ గ్రహ తత్వాలు చెప్పినప్పుడు చంద్రుడు జలకారకుడు, జలతత్వం ఉండే గ్రహం అన్నాడు. అసలు ఇప్పుడైతే మొన్న కూడా మనకి చంద్రయాన్ మనలో వెళ్ళినప్పుడు చంద్రుడి మీద నీరు ఉంది అని చెప్పి ఒక ఐడియా చెప్పారు. దానికి నాసా వాళ్ళు కూడా ఓకే అవును నిజమే చంద్రుడి మీద నీరు ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు. నేను వాళ్ళ తాలూకా ప్రయత్నాన్ని చంద్రుని చూపించట్లేదు. హ్యాట్స్ ఆఫ్ టు సైంటిస్ట్ అంత గొప్పగా అక్కడ గమనించి చంద్రుడి మీద నీరు ఉందని చెప్పడానికి. 2000 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథం రాస్తూ అందులో చంద్రచారం అని చెప్పి 4వ అధ్యాయంలో చెప్తాడు శ్లోకం. సలిలమయే శశిని రవేర్దీనితయో మూర్ఛితాస్తమో నైషాం క్షపయంతి దర్పణోదర నిహిత ఇవ మందిర శాంత అని ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటి దీని అర్థం అంటే, సలిలమయ్యే శశిని చూడండి నీటితో నిండిపోయినాడంట చంద్రుడు. అంత నీరుంది ఆయన దగ్గర. అది ఎందుకు ఉంది అని చెప్పి చెప్తాడు. సూర్యకిరణాలు చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏ రకంగా అయితే ఒక చీకటిగా ఉన్న గదిలో మీరు లైట్ కానీ వేస్తే గది ప్రకాశవంతం అవుతుందో, ఆ రకంగా చీకటిగా ఉన్న భూమిని కాంతివంతం చేయడానికి దర్పణం రిఫ్లెక్టివ్ యాక్షన్ కోసం అక్కడ ఒకటి ఉంది అని ఒకటి చెప్పాడు. అది బయటికి చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. అది కాంతి మీరు తీసుకోండి, చంద్రుడి మీద ఎంత కాంతి పానం తీసుకోండి, ఇలా ఉంటుంది కాంతి. కంప్లీట్ చంద్రబింబం మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. విపరీతంగా ఉంటాయి టైడల్ వేవ్స్. అమావాస్య నాడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు, అందుచేత అది ఒక రకమైన టైడల్ వేవ్స్. మధ్యలో ఇన్ ప్రపోర్షన్ టు మూన్ మీద ఎంత కాంతి పడుతుందో దాని ప్రకారం ఆ టైడల్ వేవ్ తాలూకు ఇది. మనిషి మన శరీరం 70% వాటర్. అందువల్ల ఈ వాటర్ సముద్రం ఈ పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఈ టైడల్ మీద ప్రభావం భూమి మనలో కూడా పడుతుంది. మనలో పద్ధతులు మొదలవుతాయి. పౌర్ణమి నాడు అందరూ ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి నించుంటే ఒక క్షణం ఎక్కువసేపు నించోలేరు అందరూ. దానికి ఆ చంద్రుడు బాగా ఉంటే వాళ్ళ ఆరోగ్యంలో వాళ్ళు ఉండగలుగుతారు. అందరూ ప్రతి వాడు ఉండలేడు. చంద్రుడు బ్యాడ్ యాంగిల్స్ వాడు పౌర్ణమి నాడు అక్కడికి వెళ్ళాడంటే వాడికి ఒక ఉద్యోగం వచ్చి లోపలికి వచ్చేస్తాడు. చిన్న చంద్రుడు ఇలాంటి వాడంతా ఉండలేదు. మీరు చూడండి చాలా మంది అబ్జర్వ్ చేసాం. సో అంటే మనకు తాగడం చంద్రుడు ఎందుకు అన్నారు అంటే, చంద్రమా మానస జాతని మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇది వాటర్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్ ఆన్ మూన్. అందువల్ల జలకారకుడు. ఈ రకంగా ప్రతి గ్రహంలో కూడా ఒక్కొక్క ధాతువు ఉండి ఆ ధాతువుకి సూర్యుడి నుంచి ఒక ప్రత్యేక ఇప్పుడేంటి సూర్యకిరణాలు చంద్రుడి మీద పడి కేవలం రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అవి ఏదో మార్పు చెందుతున్నాయి. అందులో మనకి కంటికి కనిపించిన ఒక మార్పు చెందుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే యంగ్స్టర్స్ వీటిని కొట్టిపాటేది. మనం పెద్దవాళ్ళం ఏంటంటే యంగ్స్టర్స్కి ఏం చెప్పలేకపోతున్నాం. ఏ విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఆధునికతలో కొట్టుకుపోతున్నారు. అసలేం తెలియదు వాళ్ళకి. భగవంతుడు ఉన్నాడా లేదని క్వశ్చన్. మన తర్వాత అసలు వాళ్ళకి అసలు ఎవరైనా చెప్తారా చెయ్యరా అని చెప్పేది కూడా ఉంటుంది. ఇవాళ అయితే ఒక అదృష్టం ఏంటంటే మనకి చివరిలో 2 నిమిషాలు ముందు చేస్తారు. ఇవాళ ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయని చెప్పి సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. అదొక అదృష్టం. స్ట్రింగ్ థియరీ అనేది వచ్చింది మనకి. థియరిటికల్ ఫిజిక్స్, హైపర్ స్పేస్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రూవ్ అవ్వని ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తున్నారు. ఎస్ ఇట్ ఈస్ దేర్. దానికోసం సెపరేట్గా హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి చోట్లలో వాటి కోసం సెపరేట్గా మొత్తం అంతా కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి పరిశోధనలు. దానికోసమే మీరు చూసారంటే గాడ్ పార్టికల్ అనే దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. చాలామంది అంటే గాడ్ పార్టికల్ పేరే కదా కాదు, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ స్ట్రింగ్ థియరీ. ఆ గాడ్ పార్టికల్ అని ఎందుకు పేరు పెట్టారంటే అది కంటికి కనిపించదు, దానికి ఉనికి లేదు, కానీ అది అలాగా ఫ్లాష్ అవుతూ ఆరిపోతూ ఉన్నట్టుగా కనిపించింది. అది దానికి ఉనికి లేదు, కానీ అది దేనికి టచ్ అయితే దానికి ఇస్తుంది, మ్యాటర్ ఇస్తుంది అక్కడ. అది చూడండి విచిత్రం. అందువల్ల దానికి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు. అది కంటికి కనిపించదు. కంటికి కనిపించి ఫిజిక్స్ నమ్మదు కదా, ఫిజిక్స్ నమ్ముతుంది. ఆస్ట్రాలజీ ఏంటంటే
స్పిరిచువల్ ఆస్ట్రానమీ అండ్ ఫిజికల్ ఆస్ట్రానమీ రెండు కలిసినది ఆస్ట్రాలజీ. అది అక్కడ ఇంపార్టెన్స్. మనం హేతు స్పిరిచువల్ హేతు అనుకోవట్లేదు, ఎవరు హేతు ఉంది, ఆలోచిస్తే ఉంటుంది. అది ఐన్స్టీన్కి కనిపించింది, ఒక న్యూటన్కి కనిపించింది, వాళ్ళందరికీ కనిపించింది. చాలామంది భగవంతుని నమ్మితే వాటిని ఫాలో చేస్తే వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోలేదు. భగవంతుని నమ్మిన వాడు మాత్రమే గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేశారు. ఒక మార్పుని దగ్గరికి వెళ్తే ఇవాళ నేను వీడియో కనిపెట్టాను, నేను ఓన్లీ భగవంతుని దేవుడు మాత్రమే కనిపెట్టగలిగానని చెప్పాడు. ఇవాళ కూడా భగవద్ అనుగ్రహం లేదు, ఏది లేదు. భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు ఉమాగ్రంథరావు పుస్తకం రాశారు. భగవద్ అనుగ్రహంతో మనం ఇక్కడ చేయడం మాట్లాడుకుంటున్నామండి. ఇది సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు తెలుసుకుంటూ